నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ యూరియా కొరత తీరలేదు మంగళవారం కూడా సుల్తానాబాద్లో యూరియా కోసం ఉదయాన్నే ప్రైవేట్ షాపుల ముందు రైతులు క్యూ కట్టారు కొందరైతే తెల్లవారక ముందే షాపుల ముందు బైఠాయించారు డిమాండ్కు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు చూస్తా ఏమన్నా వీలైతే నేను రాపిస్తా ఓదెల మండలంలో గ్రామీణ ప్రాంతాలన్నీ బురదమయంగా తయారయ్యాయి కనగర్తి నుండి కొల్లూరు వెళ్లేందుకు బైపాస్ రోడ్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు కనగర్తి నుండి కొల్లూరుకు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే ప్రతి వర్షాకాలంలో ఈ రోడ్ బురదమయంగా మారుతుంది అక్కడక్కడ పైపులు పగిలిపోయి ప్రమాదకరంగా మారాయి ఈ బురద వల్ల ఈ రోడ్పై వెళ్ళడం సాధ్యం కావడం లేదు 15 కిలోమీటర్ల దూరం నుండి వెళ్లాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు వీరితో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు మరమ్మతు చేపట్టాలని ప్రయాణికులు రైతులు కోరుతున్నారు రోడ్ అంతా 10-15 ఏళ్ళ నుండి పోసిన మట్టి వర్షాలు పడి కొట్టుకుపోయి పైపులు తేలి పైపులు మొత్తం పలిగిపోయి ఇలా సైకిల్ విన కూడా పోయేందుకు కూడా పోకుండా బురదయి అలా అడ్డం పడి బాగా నష్టమై దెబ్బలు తింటాను ఈ రోడ్ను ఏ అధికారి కూడా పట్టించుకుంటలేడు దీనికి ఇంత మట్టి పోద్దామన్నా కూడా ఎవరు చేసే నాదులు లేదు కనగర్తి నుండి కొల్లనూరు వరకు ఉన్నది ఈ రోడ్డు అయితే దీని గురించి పట్టించుకోవటం ఎవరు లేరు అయితే ఇటు పైప్ లైన్ తేలింది అయితే దీని గురించి పట్టించుకునే అధికారులు లేరు కాబట్టి దీన్ని చేయాలని కొల్లూరు పోయేటువంటి ప్రయాణికులకు కానీ వ్యవసాయదారులకు కానీ కూలి వాళ్ళకు కానీ అనేకమైన ఇబ్బందికరంగా ఉన్న అటువంటి ఆ రోడ్డును ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకున్న ప్రాపాన పోలేదు ఇప్పటికైనా కానీ దాన్ని ఎమ్మెల్యే కానీ దాన్ని ఖచ్చితంగా చర్య తీసుకొని దాన్ని వెంటనే దాన్ని చేపట్టి దాన్ని పని చేస్తేనే తప్ప కానీ తెలుగుదేశం పాలనలో విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పోరాటం చేసి అసువులు బాసిన విద్యుత్ అమరవీరుల 12వ వార్షికోత్సవ దినం సందర్భంగా సుల్తానాబాద్లో సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోరాడి బషీర్బాగ్లో అసూలు బాసి ముగ్గురు ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఈ రోజుకు 12 సంవత్సరాలు కావస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను రక్తం సవిచూశాడు ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మరి ఎన్నడూ లేని స్వాతంత్రం వచ్చి 64 సంవత్సరాలు దాటుతున్నా ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలు ఇష్టం వచ్చినటువంటి రీతిలో కోతలు పెట్టి ప్రజలపై వాతలు పెట్టేటువంటి విధంగా మరి ఈనాడు సర్కారు వ్యవహరిస్తూ ఉంది బయట రాష్ట్రాలకి ఎగుమతి అయినటువంటి కరెంటును మన రాష్ట్రానికి విద్యుత్తుకు మరి ఇతర పెద్ద పెద్ద పరిశ్రమలకు కేటాయించేటువంటి విద్యుత్తును వ్యవసాయ రంగానికి చిన్న చిరు వ్యాపారస్తులకు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలిగేడు మండలం దులిలో అతిసార ప్రబలి 20 మంది అస్వస్థతకు గురయ్యారు కొంతమంది కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మరికొందరు సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సుల్తానాబాద్లోని జవహర్ నగర్లో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబానికి సుల్తానాబాద్ ఆంధ్ర బ్యాంక్లో పనిచేసే ప్రసాద్ 25 కిలోల బియ్యం 500 రూపాయలను వారికి అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
మనసున్న మహారాజులు కూడా పాపం ఆ అనాథలను ఆదుకోవాలని సిటీ న్యూస్ కోరుతోంది. ప్లీజ్. ఈ నెల 13న జనం సాక్షి విలేకరి అరుణ్పై సాక్షి విలేకరి రాజేందర్ ఆయన భార్య ఇరువురు దాడి చేసిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు సుల్తానాబాద్ ఎస్ఐ జగదీష్ చెప్పారు. ఈ నెల 13/8/2012 సాయంత్రం 3:54 జనం సాక్షి విలేకరైనటువంటి కోయడ అరుణ్ కుమార్ ఎస్బిహెచ్ బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ పని నిమిత్తం వెళ్ళగా అక్కడికి సాక్షి విలేకరి మరియు అతని భార్య డగుంట రాజేందర్ మరియు కవిత ఇద్దరు వెళ్ళి తన మీద ఎంఆర్ఓ ఫిర్యాదు చేసినటువంటి విషయంలో తనతో గొడవ పెట్టుకుని బూరులు తిట్టి చేతులతో దాడి చేశారని మరియు ఆ సంఘటనకు ముందు 3 రోజుల ముందు ఆంధ్రప్రభ విలేకరి చందు దగ్గరికి వెళ్ళి మా మిసెస్ వాళ్ళ అన్నయ్యలు మాజీ నక్సలైట్లో లారీలో బిజినెస్ చేస్తారు, వాళ్ళతో తొక్కించి చంపిస్తామని చెప్పేసి బెదిరించినారని చెప్పేసి జనం సాక్షి విలేకరి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద సెక్షన్ 290 and 323, 504, 506 నిమిత్తం కోర్టు పర్మిషన్ తీసుకొని నిన్న తేదీ 27/8/2012 నాడు కేసు నమోదు చేయండి. సెప్టెంబర్ 4 నుండి 7 వరకు మదురైలో జరిగే ఎస్ఎఫ్ఐ 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ సంఘ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ఐబీలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు ఈ నెల 4వ తారీఖు నుంచి 7వ తారీఖు తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో జరగబోతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ 2వ ప్రభుత్వం విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశగా ప్రయాణించడానికి ఊళ్ళెరుతుంది. ఈపాటికే దేశంలో ఉన్నటువంటి విదేశీ యూనివర్సిటీలతోని డ్రీమ్డ్ యూనివర్సిటీలు పనికిరానటువంటి యూనివర్సిటీలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతించడం వలన నాణ్యమైనటువంటి విద్య అందక ఈరోజు అనేకమైనటువంటి పట్టాలు పుచ్చుకొని నిరుద్యోగంగా రోడ్ల మీద పడుతున్నటువంటి దౌర్భాగ్యం ఉన్నది. కనుక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీల బిల్లును వెనక్కి తీసుకోవాలని ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు ప్రతి మండల కేంద్రాలలో సైకిల్ యాత్రలు, పాదయాత్రలను ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తుంది. ఈ జాతీయ మహాసభలు జయప్రదానికి విద్యార్థులంతా తరలి రావాలని ఓదెల మండలం కనగర్తి గ్రామ కార్యదర్శి రమేష్ బదిలీ అయిన సందర్భంగా మంగళవారం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు పాల్గొన్నారు. కొంచెం కనపడదట్టు. ఓకే ఓకే ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.